నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్కళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇందులో సూత్రధారులు పాత్రధారులు అయినటువంటి బ్యూరోక్రాట్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యదర్శి స్థాయి అధికారుల పాత్ర, అలాగే నాడు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీల పాత్ర, ఇలాంటి అనేక మంది పాత్ర ఉన్నప్పటికీ కూడా అందులో ఇంకా కొంతమంది ఎందుకు తప్పించుకు బయటకు తిరుగుతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదో అర్థం కావటం లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్య చేసింది. అంతేందుకు రాజు కసిరెడ్డి తరపున వాదించినటువంటి లాయరే ఏం చెప్పాడంటే, ఈయన కేవలం ఈ లిక్కర్ స్కామ్ లో మధ్యవర్తిగా మాత్రమే ఉన్నాడు, అసలు సూత్రధారి ఈయన కాదు అనే ఒక వ్యాఖ్య చేశాడు. అంటే లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి రాజు కసిరెడ్డి తరపు లాయర్ కూడా ఒప్పుకున్నాడు. స్కామ్ జరిగిన మాట వాస్తవమే కానీ ఈయన కేవలం మధ్యవర్తి మాత్రమే, అసలు సూత్రధారి ఈయన కాదు. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పాడు, విజయసాయి రెడ్డిని అలాగే ఇంకా కొంతమంది వైసీపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేశాడేమో నాకు అర్థం కాల. వాళ్ళందరూ ఇంకా బయటే ఉన్నారు కదా అని వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించాడు. అంటే మొత్తంగా రాజు కసిరెడ్డి అనే వ్యక్తి ద్వారా లిక్కర్ స్కామ్ జరిగింది, ఈయన కింగ్ పిన్ అనేది సుప్రీంకోర్టు బలంగా నమ్ముతున్నటువంటి మాట. స్కామ్ జరిగిందని చెప్పి రాజు కసిరెడ్డి తరపు న్యాయవాది కూడా కోర్టులో ఒప్పుకున్నటువంటి పరిస్థితి.